కబుల్టులో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందనుకోవాలి. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఏ నిమిత్తం కలిశారన్న దానిపై క్లారిటీ లేదు. మొత్తంగా ఈ విషయం అయితే పెద్ద హాట్ టాపిక్ గా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ తెలుసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు అప్డేట్స్ ఏంటి? పద్మ, భద్రాచలం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అట్లాగే మా ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే ప్రధానంగా తెల్ల వెంకట్రావు రాజకీయ జీవితం అంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు తెల్ల వెంకట్రావుతో కూడా ఆయన కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావించినా కూడా తెల్ల వెంకట్రావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోవడం వీరయ్య ఉండటంతోనే తెల్ల వెంకట్రావు టికెట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉంది. ఆయన ఆ టైంలో బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి అక్కడి నుంచి గెలుపొందారు. తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఆ పార్టీ మారుతారన్న ప్రచారం బలంగా జరిగింది. దానికి ఊతమిస్తూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అనేది ఇంట్రెస్ట్ గా మారింది. దీంతో పాటు రేపు ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కేసీఆర్ తెలంగాణ భవన్లో సమీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ఒక రోజు ముందు ఇవాళ అక్కడ స్థానిక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కలవటం అనేది బీఆర్ఎస్ పార్టీలో కలకలానికి కారణమైంది. రేపు మరి ఆయన పార్టీ సమీక్ష కార్యక్రమాలకు హాజరవుతారా లేదా అనేది హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్టుగా భావించాలి. ఏమైనా సీఎం రేవంత్ రెడ్డితోని వెంకట్రావు కలవటం అనేది అటు బీఆర్ఎస్ లో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. చూడాలి వెంకట్రావు మరి పార్టీ మారుతారా, ఏ రకంగా ఆయన స్పందన ఉంటుందనేది మనం చూడాల్సి ఉంటుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.